హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రాజ్మా కర్రీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక కప్పు రాజ్మా తీసుకొని బాగా 2-3 సార్లు కడుక్కొని నైట్ అంతా కూడా నానబెట్టుకొని ఉంచుకున్నానండి. అదే కనుక పగలైతే కనుక 7-8 గంటలు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కడుక్కొని ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 7-8 కోతలు వచ్చినంత వరకును పెట్టుకోవాలండి. ఒకవేళ ఉడకలేదు అని అనుకోండి, ఒక 2-3 కోతలు ఎక్స్ట్రా పెట్టుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక 4 లవంగాలు వేసుకోవాలి, ఒక 2 యాలకులు వేసుకోవాలి. ఇవి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని ఈ ఉల్లిపాయలు అన్నీ కూడాను కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలండి. ఇవి ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి, 1 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలండి మిక్సీ పట్టుకొని ఇలాగా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి రాజ్మా, అవి మనకి ఇలాగా మెత్తగా ఉడికేంత వరకును ఉడికించుకోవాలండి. ఇలాగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు ఉన్న వాటర్తో పలంగా ఇందులోని వేసేసుకోవాలి. ఒకవేళ వాటర్ మిగలలేదు అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీ కొంచెం దగ్గరికి అయినంత వరకును మగ్గించుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలాగా మగ్గిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ ఇదిలాగా కలిపేసుకున్నాక కర్రీ అనేది ఇంకొంచెం మనకి దగ్గరికి అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.